హలో స్టూడెంట్స్, మనం ఈరోజు ఐపీకి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ సమ్స్లో ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మనం చేద్దాం ఈరోజు. ఎగ్జాంపుల్స్. దీంట్లో 4 మార్క్స్ 7 మార్క్స్ రెండు కలిపి చెప్పేస్తాను నేను. ఓకేనా? మీరు సెపరేట్గా చేసుకోండి ఇఫ్ యూ వాంట్. ఓకే, 1లో ఇది డబుల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్. ఏంటది? ఇఫ్ R2 మైనస్ R1 ఇంటూ R3 మైనస్ R1 ఈజ్ ఈక్వల్ టు 2R2 R3. షో దట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇది ప్రూవ్ చేయాలి. సొల్యూషన్లో మనకి R1 R2 R3 వాల్యూస్ మనకు తెలుసు కదా. R1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. ఈ ఫార్ములాస్ మనకు తెలుసు. గివెన్ దట్ ఏమిచ్చాడు మనకి? R2 మైనస్ R1 ఇంటూ R3 మైనస్ R1 ఈజ్ ఈక్వల్ టు 2R2 R3 అయితే మనం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనేది మనం ప్రూవ్ చేయాలి. అంతేనా? R1 బదులు మనం ఏం పెట్టచ్చు? R2 బదులుగా మనం ఏం పెట్టచ్చు? డెల్టా బై ఎస్ మైనస్ బి. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. డెల్టా బై ఎస్ మైనస్ బి మైనస్ డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి మైనస్ డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ బి ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఈ రెండిట్లోనే డెల్టా కామన్ తీసేచ్చా? డెల్టా కామన్ తీసేయండి. డెల్టా కామన్ తీసేస్తే 1 బై ఎస్ మైనస్ బి 1 బై ఎస్ మైనస్ ఏ. అలాగే ఇక్కడ డెల్టా కామన్ తీస్తే 1 బై ఎస్ మైనస్ సి 1 బై ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. రైట్? తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తే డెల్టా ఇంటూ డెల్టా ఎంత? డెల్టా స్క్వేర్. దీన్ని మల్టిప్లై చేసేయండి. డెల్టా స్క్వేర్. తర్వాత ఈ రెండింటికి కలిసి ఎంత? ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ ఏ మైనస్ ఎస్ మైనస్ బి. అలాగే దీనికి ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ మైనస్ ఏ మైనస్ ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు సేమ్ 2 డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. రైట్? ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం అనుకోండి. ఈ రెండింటికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ఇక్కడ ఆల్రెడీ డెల్టా స్క్వేర్ ఉంది, బై ఎస్ మైనస్ ఏ. ఇక్కడ ఏమవుతుంది? ఎస్ క్యాన్సిల్ అయిపోయి బి మైనస్ ఏ మిగులుతుంది కదా. ఇక్కడ బి మైనస్ ఏ ఇంటూ ఇక్కడ మిగులుతుంది ఎస్ క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ సి మైనస్ ఏ మిగులుతుంది ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఈ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి ఈ రెండు క్యాన్సిల్. అలాగే ఈ డెల్టా స్క్వేర్ క్యాన్సిల్. ఏం మిగిలింది మనకి? బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ ఏ హోల్ స్క్వేర్. రైట్? ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే బీసీ మైనస్ ఏబి
మైనస్ ఏసీ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎస్ని ఏం రాయొచ్చు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కింద రాయొచ్చా మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇదేమవుతుంది 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎల్సిఎం చేస్తే మైనస్ 2a బై 2 హోల్ స్క్వేర్ ఇదేమవుతుంది 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక ప్లస్ ఏ మైనస్ 2లో ప్లస్ ఏదైతే ఇంకో మైనస్ ఏ మిగులుతుంది కదా మైనస్ ఏ హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ చేస్తే ఇది ఎంత అవుతుంది 4 అవుతుంది ఈ 2 4లో 2 టైమ్స్ ఓకేనా ఇదేంటిది బీసీ మైనస్ ఏబి మైనస్ ఏసీ ప్లస్ ఏ స్క్వేర్ దీని ఇటువైపు తీసి క్రాస్ మల్టిప్లై చేసేయండి క్రాస్ మల్టిప్లై తీస్తే 2ని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది ఇది 2bc 2ab 2ac ప్లస్ 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి మైనస్ ఏ స్క్వేర్ దీన్ని ఎక్స్పెండ్ చేసేయండి బి స్క్వేర్ సమ్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ప్లస్ 2bc మైనస్ 2ac మైనస్ 2ab ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేస్తాంగా అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏ ఉన్న ప్రతి చోట మైనస్ వస్తుంది ఇక్కడ మైనస్ ఏ హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ అయిపోతుంది ఇక్కడ మైనస్ 2a మైనస్ 2b వస్తుంది ఓకే ఇక్కడ మైనస్ 2ab ఈ మైనస్ 2ab క్యాన్సిల్ మైనస్ 2ac మైనస్ 2ac క్యాన్సిల్ అలాగే 2bc ఈ 2bc క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎంత అవుతుంది దీని లేదంటే 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఇది ఏంటిది పైథాగరస్ థియరం ఎక్కడ మనకి యూజ్ అవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇది ఏ అనుకుంటే ఇది స్మాల్ ఏ అవుతుందిగా ఇది బి అయితే ఇది స్మాల్ బి అవుతుంది ఇది సి అయితే స్మాల్ సి అవుతుంది బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అయితే రైట్ యాంగిల్ ఎక్కడ ఉన్నట్టు ఏ దగ్గర ఉన్నట్టు అంతేనా సో హెన్స్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఓకేనా ఇది ఫస్ట్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది డబల్ స్టార్ క్వశ్చన్ ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి సెకండ్ క్వశ్చన్ డబల్ స్టార్ 7 మార్క్స్ ఏంటిది ప్రూవ్ దట్ R1 into R2 plus R3 by square root of R1 R2 R3 R1 ఇది ఈజ్ ఈక్వల్ టు ఏను ప్రూవ్ చేయమన్నాడు ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రూవ్ చేద్దాం సొల్యూషన్లో ఫస్ట్ కన్సిడర్ మనం ఏదో ఒకటి తీసుకోండి న్యూమరేటర్ని తీసుకున్నాం మనం కన్సిడర్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 ప్లస్ R3 దట్ ఈజ్ ఈక్వల్ టు R1 అంటే డెల్టా బై ఇందాక చెప్పాంగా ఫార్ములాస్ డెల్టా బై ఎస్ మైనస్ ఏ డెల్టా బై ఎస్ మైనస్ బి ప్లస్ డెల్టా బై ఎస్ మైనస్ సి ఇది డెల్టా బై ఎస్ మైనస్ ఏ డెల్టా కామన్ తీసేస్తే 1 బై ఎస్ మైనస్ బి బై 1 బై ఎస్ మైనస్ సి డెల్టా ఇంటూ డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ ఏ ఎల్సిఎం చేసేస్తే ఏమవుతుంది ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ బి బై
అండ్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ఇది ఎల్సిఎం. ఇది ఏమవుతుంది, ఇది డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ ప్లస్ ఎస్ 2s మైనస్ కామన్ తీస్తే బి ప్లస్ సి బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఈ రెండింటిని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. 2s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి. 2s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది మైనస్ బి మైనస్ సి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది, ఏ మిగిలింది. రైట్, అర్థమైందా? 2s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏం మిగిలింది మనకి, డెల్టా స్క్వేర్ ఏ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక ఎస్తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నా. ఎందుకనేది చూడండి తెలుస్తుంది. ఒక ఎస్తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఇది మొత్తం ఏమవుతుంది, ఇప్పుడు డెల్టా స్క్వేర్ అయిపోతుంది. ఎందుకని, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి అవుతుంది. సో దీన్ని మనం డెల్టా స్క్వేర్ కింద రాయొచ్చా, రాయొచ్చు. ఎస్ బై ఎస్ డెల్టా స్క్వేర్ ఏ బై ఏమవుతుంది, ఇది డెల్టా స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్. ఏం మిగిలింది మనకి, ఎస్ ఏ మిగిలింది. ఇదేంటిది, న్యూమరేటర్. అలాగే కన్సిడర్ డినామినేటర్ని తీసుకుంటే డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ R1 R2 R2 R3 R3 R1. ఓకేనా? దీంట్లో కన్సిడర్ ఫస్ట్ మనం కన్సిడర్ ఏం చేస్తారు, కన్సిడర్ దీన్ని తీసుకోండి. కన్సిడర్ R1 R2 రూట్ తర్వాత అప్లై చేద్దాం, R2 R3 R3 R1. దీన్ని కన్సిడర్ చేస్తే ఇదేమవుతుంది, అప్లై చేయండి వాల్యూస్. డెల్టా బై ఎస్ మైనస్ ఏ డెల్టా బై ఎస్ మైనస్ బి ప్లస్ డెల్టా బై ఎస్ మైనస్ బి డెల్టా బై ఎస్ మైనస్ సి ప్లస్ డెల్టా బై ఎస్ మైనస్ సి ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ ఏ. ఈ రెండింటి ఇక్కడ ఏముంది, మల్టిప్లై చేస్తే డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ప్లస్ ఇది డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఓకే, ఇంక అన్నింటిలోనూ డెల్టా స్క్వేర్ ఉంది కదా, ఈ డెల్టా స్క్వేర్ కామన్ తీసేయండి. ఈ డెల్టా స్క్వేర్ కామన్ తీసేస్తే మనకి అన్నిటికీ ఎస్ మైనస్ ఏ ఏంటి, ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ ఏ ఎల్సిఎం ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ బి ఎల్సిఎం అయితే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, ఎస్ మైనస్ ఏంటి, ఇక్కడ ఎస్ మైనస్ సి, ఇక్కడ ఎస్ మైనస్ బి ప్లస్ ఇక్కడ ఎస్ మైనస్ సి. ఎల్సిఎం చేసాం సింపుల్గా. రైట్, ఇది డెల్టా స్క్వేర్ ఇంటూ ఇది ఎస్ ప్లస్ ఎస్ అంతా 3s మైనస్ కామన్ తీస్తే ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఏం మిగిలింది మనకి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఇదేమవుతుంది, డెల్టా స్క్వేర్ 3s మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సిని అలా రాయొచ్చు, 2s కింద రాయొచ్చుగా.
2s s minus a s minus b s minus c. ఇదేమవుతుంది డెల్టా స్క్వేర్ 3s మైనస్ ఎస్ అంతా ఎస్, ఇది ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. దీన్ని డెల్టా స్క్వేర్లో కన్వర్ట్ చేయాలంటే ఎందాకట్లాగా డెల్టా స్క్వేర్లో కన్వర్ట్ చేయాలి ఒక ఎస్తో మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి, అంతేనా. సో ఇది ఎస్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఎస్తో మల్టిప్లై చేసాం, ఇక్కడ ఎస్తో మల్టిప్లై చేసాం, ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఇదంతా ఏమైపోయింది డెల్టా స్క్వేర్ అయిపోయింది. సో ఇదేమవుతుంది డెల్టా స్క్వేర్ ఎస్ స్క్వేర్ బై ఇది డెల్టా స్క్వేర్. ఈ డెల్టా స్క్వేర్ క్యాన్సిల్, మనకు మిగిలింది ఏంటి ఎస్ స్క్వేర్. ఇప్పుడు డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ r1 r2, ఇది ఏమొచ్చింది మనకి r1 r2 ప్లస్ r2 r3 ప్లస్ r3 r1. డినామినేటర్ స్క్వేర్ రూట్ ఆఫ్ r1 r2 r3 r1 r2 r2 r3 r3 r1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సో నౌ r1 into r2 plus r3 by square root of r1 r2 r2 r3 plus r3 r1 is equal to, ఇందాక మనం r1 ఇంటూ న్యూమరేటర్ ఫైండ్ అవుట్ ఇచ్చి ఎంత వచ్చింది ఎస్ఏ వచ్చింది, డినామినేటర్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఎస్ వచ్చింది, ఎస్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. హెన్స్ ప్రూవ్డ్. ఇది 7 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, ఇది కూడా జాగ్రత్తగా చూడండి.